साबिक वुज़रा हरीश राव, सविता इंदिरा रेड्डी और सुनीता लक्ष्मण रेड्डी ने निम्स अस्पताल पहुंचकर विकाराबाद जिले के तांडूर कबायली आश्रम स्कूल की तालिबा लीलावती की अयादत की, जो फूड पॉइजनिंग की वजह से बीमार होने के बाद निम्स अस्पताल में ज़ेरे इलाज है। उन्होंने डॉक्टरों से बात करते हुए तफसीलात हासिल की और बेहतर इलाज के लिए कहा। बाद मीडिया से बात करते हुए हरीश राव ने कहा कि कांग्रेस हुकूमत की लापरवाही की वजह से गुरुकुल स्कूलों के तलबा को नाकिस खाना खाना पड़ रहा है। गुरुकुल तुलबा के लिए एक लानत बन गया है। కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తదని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రుల్లో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా? లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్